అసలు దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. దయ్యం ఉందా? లేదు. దేవుడు ఉన్నప్పుడు దయ్యం కూడా ఉండాలి కదా! పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ కూడా ఉండాలి కదా! దీనికి సమాధానం ఏంటంటే, ఈ యూనివర్స్‌లో అంటే మన విశ్వంలో కంటికి కనిపించని మానవాతీత శక్తి ఒకటుంది. దాన్నే కాస్మిక్ ఎనర్జీ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే అదొక సూపర్ పవర్. ఇప్పుడు మనుషులు దేవుళ్ళని నమ్ముతారు. కొందరు రాముడిని, ఇంకొందరు కృష్ణుడిని, ఇంకొందరు జీసస్‌ని, అల్లాని నమ్ముతారు కదా! ఇప్పుడు మనం కోరిన కోరికల్ని ఆ సూపర్ పవర్ అనేది దేవుడి రూపంలో మనకిస్తుంది. ఇంకొందరు ఉంటారు, వాళ్ళు ఇప్పుడు నెగిటివ్ ఆలోచిస్తారు. అంటే నాకేదో దయ్యం పట్టింది, నాకు మంచి జరగదు, నేనేం చేసినా నాకు కలిసి రాదు అంటారు కదా! అప్పుడు ఆ సూపర్ పవర్ వాళ్ళకి అలాగే ఇస్తుంది. యద్భావం తద్భావతి అంటారు. అంటే మన మనసులో ఏదనుకుంటామో అదే జరుగుతుంది. సో దేవుడు దయ్యము అని రెండు రకాలుగా ఉండదు. ఉన్నది ఒకటే శక్తి. కంటికి కనిపించని మానవాతీత శక్తి ఒకటే ఉంది. పాజిటివ్గా చూసే వాళ్ళకి దేవుడిలాగా, నెగిటివ్గా చూసే వాళ్ళకి దయ్యంలాగా కనిపిస్తుంది. అంతే.